యానిమల్ ట్రైలర్ వచ్చింది. దీనికి సీక్వెల్ ఉందనే ప్రచారం మొదలైంది. దీనికి కారణం కూడా దర్శకధీరుడు రాజమౌళి అంటూ కామెంట్లు పెరిగాయి. పాన్ ఇండియా ఫార్ములాని ఫాలో అయ్యే దర్శకులకి జక్కన్నే దారి చూపిస్తున్నాడా? పుష్పకి జక్కన్న ఫార్ములా వర్కౌట్ అయినంత మాత్రాన అంతా అదే పాటిస్తే ఎలా అనే ప్రశ్న ఎదురవుతోంది. ఇంతకీ యానిమల్ 2 ప్రచారానికి రాజమౌళికి ఉన్న లింక్ ఏంటి? టేక్ ఏ లుక్. యానిమల్ ట్రైలర్ వచ్చింది, దుమ్ము దులుపుతోంది. సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికెట్ ఇవ్వడంతో ఇందులో వైలెన్స్, రొమాన్స్ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే టీజర్ నుంచి ట్రైలర్ వరకు టాక్ కిక్ ఇవ్వటమే కాదు, మరో ప్రచారం జనాలకు కిక్ ఇచ్చేలా ఉంది. అదే ఈ సినిమా సీక్వెల్. 3 గంటల 21 నిమిషాల నిడివితో రానున్న సినిమా అనగానే అంతా షాక్ అవుతున్నారు. అలాంటి మూవీకి సీక్వెల్ అంటే ఇది హిట్ అని ఫిల్మ్ టీం గట్టిగా నమ్ముతోందని అనుకోవాలి. ఈ నిర్ణయం వెనుక దర్శకధీరుడు రాజమౌళి ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. యానిమల్ పార్ట్ 2కి కూడా ఛాన్స్ ఉండేలా క్లైమాక్స్ డిజైన్ చేశారట. అసలు ఈ సినిమా నిడివే 5 గంటలు వస్తే గంటన్నర తీసేసి 3.5 గంటల డ్యూరేషన్తో రిలీజ్ చేస్తున్నారట. భారతీయుడు 2 కూడా ఇలానే ఓవరాల్గా 4 గంటల 30 నిమిషాల నిడివే వస్తే 2.5 గంటలతో ఒక మూవీ, మిగతా 2 గంటలకు 30 నిమిషాల నిడివే వచ్చేలా కథని పెంచి భారతీయుడు 3 తీస్తున్నారు శంకర్. యానిమల్కి ఇదే వర్తిస్తోందట. నిజానికి పాన్ ఇండియా సినిమా తీసే తెలుగు, కన్నడ దర్శకులకు రాజమౌళి రాజగురువుగా మారాడు. పనిగట్టుకుని వాళ్లతో సీక్వెల్ తీయిస్తున్నాడు. తన వల్లే సింగిల్గా రావాల్సిన పుష్ప పార్ట్ 2తో కూడా దండెత్తే పరిస్థితి వచ్చింది. సుకుమార్కి అలాంటి సలహా ఇచ్చింది జక్కనే అని తెలుస్తోంది. సలార్ మూవీ కూడా ముందు సీక్వెల్ ప్లాన్ చేయలేదట. రాజమౌళి సలహా మేరకే ప్రశాంత్ నీల్ పార్ట్ 2 కూడా ప్లాన్ చేశాడని తెలుస్తోంది. ఇక ప్రభాస్తో నాగశ్విన్ తీస్తున్న కల్కికి కూడా పార్ట్ 2 ఉండేలా ప్లాన్ చేయటం వెనుక జక్కన్న సలహానే కారణమని తెలుస్తోంది. పాన్ ఇండియా మూవీ 2 భాగాలుగా వస్తే ఒకటి హిట్ అయిన సినిమాకు మరో భాగం అంటే ఖచ్చితంగా హిట్ అవుతుంది. మొదటి భాగం పెట్టుబడిని రాబడితే రెండో భాగం లాభాలు తెస్తుందనేది జక్కన్న స్ట్రాటజీ అంటున్నారు. ఏదేమైనా యానిమల్ 2 రావటం కూడా పక్కా అనే మాటే వినిపిస్తోంది. యానిమల్ మీద అంచనాల భారం పెరగడానికి ఒకటి అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తో ట్రెండ్ సెట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా తీయటం, అలానే టీజర్లు, సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా ఓ రేంజ్ లో పేలటంతో అసలు అంచనాలే ఆకాశాన్ని అంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఇంతగా ఓ హిందీ సినిమాకు హైప్ వచ్చిందంటే అది యానిమల్ మూవీకే.